హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అడుగుతున్నారో వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను అండి. సో నాకైతే ఆ జెన్యూన్ వెబ్సైట్స్ అయితే ఏమీ నాకు తగలట్లేదు మీన్స్ నేను చాలా లాగిన్స్ అయితే చేయడం జరిగింది. ఒక 2 days నుంచి దాని మీద వర్క్ అయితే చేయడం జరిగింది. బట్ మనకి రిజల్ట్ అయితే ఏం రాలేదండి, అన్నీ ఫేక్గా ఉన్నాయి. నేను కాల్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో మనం 1 రూపీ పే చేయాల్సి వచ్చినా కూడా ఇదంతా కూడా ఫేకే కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కాల్ కట్ చేయడం జరిగింది. సో నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎవరైతే నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడుగుతున్నారో సో నేనైతే తీసుకురాలేనమాట. ఎందుకు అంటే నేను రిస్క్ చేసి మీరు అడిగారు కదా ఏదోటి పెట్టేసి అయితే పోద్దులే అనేది అయితే నేను చేయలేను. ఎందుకంటే దానివల్ల మీరు ఏమన్నా ఎఫెక్ట్ అయితే మళ్ళీ నాకు అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అంత రిస్క్ అయితే నేను చేయదలుచుకోలేదండి. నాకు తెలిసినటువంటి ఆఫ్లైన్ జాబ్స్ గురించి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఐ హోప్ దిస్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు జెన్యూన్ అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను షేర్ చేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఈరోజు ఫస్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీరామ బైండింగ్ వర్క్స్ కంపెనీ వాళ్ళు అయితే వర్కర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మరి మీకు వర్కర్ కింద ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే కనుక ఇంటర్ లేదా 10th ఉంటే సరిపోతుంది. మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీనికైతే 20 to 35 years మధ్యలో ఉండాలి. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే. మీకు ఇది 8K శాలరీ ఉంటుంది, 8,000 అనమాట మీకు శాలరీ వచ్చేసి. ఓకేనా? అండ్ అలాగే మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఇది రాజమండ్రి అండి. మీకు అడ్రస్ వచ్చి జెండా పంజా రోడ్ నియర్ గంటాలమ్మ టెంపుల్, మంగళవారిపేట అనమాట, రాజమండ్రి 533101 అని పిన్ కోడ్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఈరోజు అయితే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచేనండి. ఎందుకంటే మనకి పోల్ అయితే పెట్టడం జరిగింది కదండి మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే. సో అందులో మ్యాక్సిమం మనకి ఎక్కువగా పర్సంటేజ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి లొకేషన్ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు దాంతోపాటు సెకండ్ ప్లేస్లో మనకి వెస్ట్ గోదావరి కూడా ఉందని చెప్పి నేను అప్డేట్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కంపెనీ వచ్చి సాయి లాజిస్టిక్స్ వాళ్ళు అయితే డెలివరీ బాయ్స్ కింద మనకి 12th 10th ఎనీ డిగ్రీ చేసే వాళ్ళని విత్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేల్ కేటగిరీస్ మీరు హైర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి శాలరీ వచ్చి మీకు 15K నుంచి 20K ఉంటుంది. మీకు ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ సాయి జారతి రెసిడెన్సీ ఆపోజిట్లో మనకి ఈస్టర్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది అనమాట. ఇది ఎక్కడో కాదు, రాజమండ్రి అనమాట. ఓకే, మీకు పిన్ కోడ్ వచ్చి 533105. మీకు డెలివరీ బాయ్స్ కింద వ్యాకెన్సీ అయితే 8 ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి రాజస్థాన్ కిరాణా అండ్ అలాగే జనరల్ స్టోర్స్ అండి. ఓకేనా? మీకు జాబ్ వచ్చేసి సేల్స్ స్టాఫ్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్ 10th ఉంటే సరిపోతుంది. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. ఓకే, సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినా పర్లేదు, లేదా ఫ్రెషర్స్ అయినా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీకు శాలరీ అయితే 8K నుంచి 15K వరకు ఉంటుంది అనమాట. సో మీకు ఇది లొకేషన్ కాకినాడ అండి. ఓకేనా? మీకు వ్యాకెన్సీ అయితే 4 ఉన్నాయన్నమాట. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ కంపెనీ విశ్వనాథ గుల్లఫుడ్ ఏజెన్సీ వాళ్ళు అయితే హెల్పర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. వ్యాకెన్సీ 4 ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ 12th ఎనీ డిగ్రీ లేదా 10th అనమాట. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలన్నమాట. ఓకేనా? ఏజ్ వచ్చి మీకు 18 to 30 years మధ్యలో ఉండాలి. జెండర్ మేల్ కేటగిరీ. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యూర్ ఎక్స్పీరియన్స్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా మీకు శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. లొకేషన్ కాకినాడ అండి. సో 533001 అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి వైష్ణవి బ్యూటీ కేర్ వాళ్ళైతే ఈ మేడంకి అయితే మెసేజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది లొకేషన్ మండపేట అండి. ఓకేనా? జాబ్స్ అయితే మీకు 3 పోస్టులు అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఫీమేల్ బ్యూటిషియన్ కింద మీకు 2 పొజిషన్స్ ఉన్నాయి. బట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 3 years ఉండాలి. శాలరీ మీకు 8K ఉంటుంది. ఓకేనా? ఫీమేల్ మేకప్ ఆర్టిస్ట్ కింద అయితే 1 పొజిషన్ ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఉండాలి. శాలరీ 10K ఉంటుంది. అండ్ ఫీమేల్ వీడియో ఎడిటర్స్ కింద వీళ్ళు మనకి 2 పొజిషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ 10th ఉండాలి
అండ్ మీకు శాలరీ అనేది మీ యొక్క రోల్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ మండపేట, ఈస్ట్ గోదావరి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదైతే జెన్యూన్ అప్డేట్ అనమాట, ఎందుకంటే నేను ఓకేనా. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి ఓం శ్రీ సాయి బాలాజీ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డ్ కింద మన కాకినాడలో వీళ్ళు 10th క్వాలిఫికేషన్ మీద వీళ్ళైతే హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీ శాలరీ అయితే 12K నుంచి 13K ఉంటుంది. 12 hours డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. వ్యాకెన్సీస్ అయితే మీకు సెక్యూరిటీ గార్డ్స్ కింద 10 ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే కంపెనీ నుంచి అండి మనకి సెక్యూరిటీ గార్డ్స్, సెక్యూరిటీ సూపర్వైజర్ కింద మన రాజమండ్రిలో అయితే వీళ్ళు మనకి హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. బట్ సెక్యూరిటీ గార్డ్స్ కింద అయితే రాజమండ్రి వాళ్ళకి 13K నుంచి 14K ఉంటుంది. సెక్యూరిటీ సూపర్వైజర్ కింద 14K నుంచి 15K ఉంటుంది అనమాట. ఇద్దరికి సేమ్ 12 hours డ్యూటీ అయితే ఉంటుంది. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి సన్షైన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వాళ్ళు అయితే జాబ్ వచ్చి ప్రైమరీ అండ్ అలాగే హై స్కూల్ టీచర్స్ కింద, ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్స్ కింద వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. మీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కానీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, BEd ఉన్నా PG ఉన్నా పర్లేదు. మీకు జెండర్ వచ్చేసి ఫీమేల్ అయినా పర్లేదని, మేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. వేకెన్సీ మీకు 10 ఉన్నాయన్నమాట. శాలరీ మీకు 15K నుంచి 30K ఉంటుంది. దాంతోపాటు మనకి 30 కంటే ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఫ్రెషర్స్ అయితే 15K నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ, ఓకేనా. నెక్స్ట్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక నియర్ తుని లొకేషన్, కోటనందూరు మండలం అనమాట. సో కాకినాడ అండి, ఓకేనా. 533407, ఓకే. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద ఇస్తాను. మీకు ఈ కాంటాక్ట్ డీటెయిల్ వచ్చేసి మనకి కరస్పాండెంట్ అనమాట, సునీల్ కుమార్ అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ మీకు ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట. ఇది మనకి తణుకు లొకేషన్ అండి, వెస్ట్ గోదావరి. తణుకు లొకేషన్ నుంచి మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు వ్యాన్ డెలివరీ బాయ్ కింద, అంటే వ్యాన్ మీ క్వాలిఫికేషన్ 10th ఉండాలి. నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి 20 ఉన్నాయి. మీకు ఏజ్ వచ్చి 18 to 32 years అనమాట. సో మనకి మీకు శాలరీ అనేది 20K నుంచి 25K వరకు ఉంటుందండి. దీంతోపాటు మీ EIC PF కూడా ఉంటుంది, అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుందన్నమాట. సో లొకేషన్ తణుకు అండి, ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా వాయిస్ ఏమైనా మీకు స్లోగా వినిపిస్తే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ అలాగే ఎవరైనా వీడియో బోర్ కొడుతుందంటే మీరు స్పీడ్ లిమిట్ అనేది కొంచెం 1.5లో కానీ అలా పెట్టుకొని చూడండి. మీకు బోరింగ్ అనేది ఏముండదు, ఫాస్ట్గా అయిపోతుంది వీడియో అనేది. నేను ఏమైనా స్లోగా చెప్తున్నాను అనుకుంటే, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు కానీ జాబ్ వచ్చి మీకు సేల్స్ మ్యాన్ అండ్ అలాగే హెల్పర్స్ కింద వీళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో సో వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ 12K నుంచి 15K వరకు ఉంటుంది అనమాట. మీకు లొకేషన్ ఇది తాడేపల్లిగూడెం అండి, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీ లాస్య ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇదైతే బ్యాంక్ సైడ్ అండి, ఓకేనా. సో బ్యాంక్ సైడ్ చాలామంది అడుగుతున్నారు కానీ ఏ సెక్టర్ అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. కలెక్షన్ ఎగ్జిక్యూటివా లేకపోతే సేల్స్ ఏ సైడ్ అనేది నాకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే అప్డేట్స్ వస్తున్నాయి కానీ మీరు ఏం మెన్షన్ చేయలేదు, నేను ఏం షేర్ చేయట్లేదు అనమాట. అదొకసారి నాకు కామెంట్ సెక్షన్లో క్లారిటీ ఇవ్వండి, ఓకేనా. అండ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే మనకి ICICI బ్యాంక్, కోటక్, HDB అండ్ HDFC అండ్ మహేంద్ర బ్యాంక్ లోన్స్ ఎవరైతే తీసుకుని వాళ్ళు మంత్లీ పే చేస్తుంటారు కదండి. సో అలాంటివి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఆ పేమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకుని రావాలన్నమాట, ఓకేనా. అదే ఉంటుంది మీ వర్క్. జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. క్వాలిఫికేషన్ 10th to ఎనీ డిగ్రీ. వేకెన్సీ 20 ఉన్న, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు. బట్ ఓన్ బైక్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. శాలరీ 15K ఉంటుంది, దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. లొకేషన్ అయితే మీకు బలిసిమూడి భీమవరం లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు. జాబ్ వచ్చి అడ్మిన్ కమ్ అకౌంటెంట్ అనమాట. మీకు గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. డేటా ఎంట్రీ, కంప్యూటర్ స్కిల్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటిపైన అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. వేకెన్సీ 3 ఉన్నాయన్నమాట, ఓకే. లొకేషన్ ఇది అమలాపురం, కోనసీమ అనమాట. మీకు వేకెన్సీ 3 ఉన్నాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అడ్మిన్ కమ్
అకౌంటెంట్ అనమాట. మనకి జెండర్ ఏం మెన్షన్ చేయలేదండి, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, ఓకేనా. అండ్ మనకి లాస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ వచ్చి రిసెప్షనిస్ట్ అండ్ అలాగే టెలికాలర్ అనమాట. జెండర్ ఫీమేల్, జేఎన్ రోడ్ రాజమండ్రి. ఇదైతే 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకసారి కాల్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా నాకు ఇదంతా పెయిన్ అనమాట, సో అందుకే నా వాయిస్ కొంచెం స్లోగా ఉంది అండ్ అలాగే నేను చెప్పలేకపోతున్నాను అనమాట, ఓకేనా. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటుంది. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.